హాయ్ అండి. ఈరోజు దోసకాయ కుర్మా ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకొని బాండి తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ శనగిత్తనాలు, ఒక స్పూన్ ధనియాలు తీసేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకోండి. కాస్త అల్లం తీసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. కాస్త కొబ్బరి తీసుకొని చక్కగా మగ్గనిచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసేసుకొని కాస్త పసుపు ఉప్పు వేసుకొని చక్కగా లైట్గా మగ్గనివ్వండి. ప్లేట్ వేసుకొని తర్వాత 3 స్పూన్ల కారం తీసుకోండి. తీసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న పేస్ట్ అన్నది ఆ దోసకాయల్లోకి వేసేసుకుంటే కాసేపు ప్లేట్ వేసి మగ్గనిస్తే దోసకాయ కుర్మా రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కానీ పొరోటాలకు కానీ పూరీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.